గొడవ జరిగింది. రేణుకా చౌదరిపై భట్టి వర్గీయులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రులు భట్టి, పొంగులేటి, తుమ్మల సమక్షంలోనే ఈ గొడవ జరిగింది. పదవులు కావాలి కానీ మీటింగులకు రారు అంటూ రేణుకా కామెంట్స్ చేశారు. దీంతో రేణుకపై భట్టి వర్గీయులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్యకర్తలకు మంత్రులు సర్ది చెప్పే ప్రయత్నం చేసినప్పటికీ కార్యకర్తలు ఊరుకోలేదు. మొత్తం మీద మంత్రుల సమక్షంలోనే ఈ గొడవ జరిగింది. మంత్రులు భట్టి, పొంగులేటి, తుమ్మల సమక్షంలోనే ఈ గొడవ జరగడం కోసం మెరుపు పదవులు కావాలి కానీ మీటింగులకు రారు అంటూ రేణుకా చౌదరి కామెంట్ చేయడంతో ఒక్కసారిగా భట్టి వర్గీయులు అభ్యంతరం వ్యక్తం చేశారు. రేణుకపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే మంత్రులు కార్యకర్తలకు సర్ది చెప్పే ప్రయత్నం చేయడంతో గొడవ సద్దుమణిగింది. ఉదయ్ జైన్ అవుతున్నారు. ఉదయ్, ఖమ్మం కాంగ్రెస్ మీటింగ్లో గొడవ జరిగినట్టుగా తెలుస్తుంది. ముఖ్యంగా రేణుకా చౌదరిపై భట్టి వర్గీయులు ఆగ్రహం వ్యక్తం చేసినట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి ఎలాంటి ఘటన చోటు చేసుకుంది? ఖమ్మం కాంగ్రెస్ మీటింగ్లో గొడవ జరిగింది. సీనియర్ నేత రేణుకా చౌదరిపై కార్యకర్తలు తిరగబడ్డారు. ముఖ్యంగా ఖమ్మం కాంగ్రెస్ మీటింగ్లో మంత్రుల సమక్షంలో ఈ గొడవ చోటు చేసుకుంది. పదవులు కావాలి కానీ మీటింగులకు రారు అంటూ రేణుకా చౌదరి వ్యాఖ్యానించడంతో ఒక్కసారిగా భట్టి వర్గీయులు ఆగ్రహం వ్యక్తం చేశారు. రేణుకా చౌదరిపై తిరగబడ్డారు. కార్యకర్తలకు మంత్రులు సర్ది చెప్పడంతో పరిస్థితి సద్దుమణిగినట్టుగా తెలుస్తుంది. ఎస్, ఉదయ్ జైన్ అవుతున్నారు. ఉదయ్, రేణుకా చౌదరిపై భట్టి వర్గీయులు ఆగ్రహం వ్యక్తం చేసినట్టుగా తెలుస్తోంది. ఏం జరిగింది? ఖమ్మం కాంగ్రెస్ మీటింగ్ లో గొడవకు కారణం ఏంటి? ఖమ్మం లోక్సభ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రామచంద్రన్ రఘురామ్ రెడ్డి విజయాన్ని కాంక్షిస్తూ ముగ్గురు మంత్రుల సమక్షంలో ఈ రోజు అత్యున్నత సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి అటు ఖమ్మం పార్లమెంట్ వ్యాప్తంగా ఉన్నటువంటి మండల అధ్యక్షులు, ఒక కాంగ్రెస్ బ్లాక్ అధ్యక్షులతో పాటు పిసిసి మెంబర్లను కూడా ఈ సమావేశానికి ఆహ్వానించారు. పూర్తి స్థాయిలో క్షేత్ర స్థాయిలో పార్టీ సంస్థాగత బలోపేతంతో పాటు, ఎందుకంటే అతి తక్కువ సమయం ఉంది కాబట్టి ప్రచారాన్ని హోరెత్తించాల్సినటువంటి ప్రణాళికలపై ఇప్పటికే ముగ్గురు మంత్రులు, మరోవైపు రాజ్యసభ సభ్యులు రేణుకా చౌదరి ప్రత్యేకమైనటువంటి ప్రణాళికలను అవలంబిస్తూ ప్రచారాన్ని హోరెత్తించే ప్రయత్నం చేస్తున్నారు. అందులో భాగంగా ఈ రోజు సన్నాహక సమావేశానికి పూర్తి స్థాయిలో ఏర్పాటు చేశారు. గత కొద్దిసేపు క్రితం ఖమ్మం నియోజకవర్గంలోని ప్రధానంగా ఖమ్మం కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ లో ఈ సమావేశాన్ని ప్రారంభించారు. ఈ సమావేశానికి అందరూ హాజరయ్యారు. ఈ నేపథ్యంలో రాజ్యసభ సభ్యురాలు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత ఫైర్ బ్రాండ్ రేణుకా చౌదరి మాట్లాడుతూ కొంతమంది మండల అధ్యక్షులు ఇంత కీలకమైనటువంటి సమావేశానికి గైర్హాజరయ్యారు. వాళ్ళందరికీ కూడా పదవులు మాత్రమే ముఖ్యం కానీ క్షేత్ర స్థాయిలో ప్రచారం నిర్వహించాల్సిన బాధ్యతను వాళ్ళు పూర్తి స్థాయిలో భుజస్కంధాలపై వేసుకొని ముందుకు వెళ్ళిన అంశాన్ని కూడా ఉటంకించడంతో ఒకసారిగా అక్కడే ఉన్నటువంటి భట్టి వర్గీయులు దాన్ని ఆగ్రహం వ్యక్తం చేశారు. రేణుకా చౌదరి వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని పెద్ద ఎత్తున డిమాండ్ చేశారు. ఖచ్చితంగా అన్ని నియోజకవర్గాల్లో కావచ్చు, పూర్తి స్థాయిలో ఖమ్మం పార్లమెంట్ వ్యాప్తంగా ఉన్నటువంటి మండలాల్లో మండల అధ్యక్షులు పూర్తి స్థాయిలో శ్రమించారు. గడిచిన అసెంబ్లీ ఎన్నికల్లో వాళ్ళు శ్రమించడం కారణంగానే ఈ రోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉందంటూ భట్టి వర్గానికి చెందినటువంటి కొంతమంది మండల అధ్యక్షులు కావచ్చు, ఇతరత్ర నేతలంతా కూడా రేణుకా చౌదరి వ్యాఖ్యల పట్ల తీవ్ర స్థాయిలో విమర్శలు వ్యక్తం చేశారు. సో ఈ నేపథ్యంలో అటు వెంటనే రేణుకా చౌదరికి సంబంధించినటువంటి స్పందీయులు, ప్రధాన అంశుడు వీరబాబు సహా ప్రతి ఒక్క రేణుకా చౌదరికి సంబంధించిన వర్గం నేతలు కూడా ఒక్కసారి పరస్పర విమర్శలకు దిగడంతో ఒక్కసారిగా గందరగోళమైనటువంటి వాతావరణం ఖమ్మం జిల్లా డీసీసీ కార్యాలయంలో నెలకొంది. సో వెంటనే అటు భట్టి విక్రమార్క కూడా స్పందించే ప్రయత్నం చేశారు. అటు రేణుకా చౌదరి కూడా ఇరు వర్గాలతో వారించే ప్రయత్నం చేశారు. సమయాన్ని పాటించండి, క్రమశిక్షణగా మెలగండి అంటూ కూడా అటు ఇరు వర్గాలకి నేతలు సూచించినప్పటికీ క్యాడర్ మాత్రం ఒకసారిగా పరస్పరం విమర్శలు దిగింది. తోపులాటకు కూడా దిగినటువంటి సందర్భం కనిపించింది. ఒక ఉధృతమైనటువంటి వాతావరణం గత కొద్దిసేపు క్రితం ఖమ్మం జిల్లా డీసీసీ కార్యాలయం నెలకొందని చెప్పుకోవచ్చు. మొదటి నుంచి కూడా భట్టి వర్సెస్ రేణుకా ఖమ్మం జిల్లా రాజకీయాలు ఉంటాయి. అటు రేణుకా వర్గీయులు, ఇటు భట్టి వర్గీయులు పరస్పర విమర్శలు దాడికి దిగుతూ ఉంటారు. కానీ ఈ రోజు ముగ్గురు మంత్రుల సమక్షంలోనే నిర్వహించినటువంటి ఈ సమావేశంలో గందరగోళమైనటువంటి పరిస్థితి ఏర్పడడం, అటు విమర్శలకు దిగడంతో ఒకసారిగా మళ్ళీ ఖమ్మం జిల్లా కాంగ్రెస్ లో వర్గ విభేదాలు తారస్థాయికి చేరాయన్న ఒక వాతావరణం నెలకొంది. రామదాస్, రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ ఉదయ్. ఇది మొత్తం మీద ఖమ్మం కాంగ్రెస్ మీటింగ్ లో రేణుకా చౌదరి మాటలు గొడవకు దారితీశాయి. మంత్రులు భట్టి, పొంగులేటి, తుమ్మల సమక్షంలోనే గొడవ జరిగింది. పదవులు కావాలి కానీ మీటింగులకు రారు అంటూ రేణుకా కామెంట్ చేయడంతో భట్టి వర్గీయులు ఆమెపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో మంత్రులు కార్యకర్తలకు సర్ది చెప్పే ప్రయత్నం చేశారు.